హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సిసిప్ 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ దీనిలో భాగంగా మనం ఆల్రెడీ 5 చాప్టర్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసాం. అదేవిధంగా 6th చాప్టర్ వచ్చేసరికి WPS వెల్డర్ క్వాలిఫికేషన్ పార్ట్ 1 కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు చాప్టర్స్ అన్నీ ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మనం ఈరోజు WPS అండ్ వెల్డర్ క్వాలిఫికేషన్స్ పార్ట్ 2కి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే వ్యూయర్స్, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ పార్ట్ 1లో WPS అదేవిధంగా PQR గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ 2లో వచ్చేసరికి వెల్డింగ్ పొజిషన్స్ అదేవిధంగా WQT అంటే వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్ రికార్డ్, ఓకే, లేదా వెల్డింగ్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం వ్యూయర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు వెల్డింగ్ పొజిషన్స్ గురించి నేర్చుకుందాం. అసలు వెల్డింగ్ చేయాలంటే ప్రతిదానికి కూడా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి, వెల్డింగ్లో పొజిషన్స్, వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ PA 1G 1F అంటే ఫ్లాట్ డౌన్ హ్యాండ్. ఓకే, PB 2F హారిజాంటల్ వెర్టికల్. ఓకే, PC 2G హారిజాంటల్. ఓకే, PD 4F హారిజాంటల్ వెర్టికల్ ఓవర్ హెడ్. ఓకే, నెక్స్ట్ PE 4G అనమాట ఓవర్ హెడ్. ఓకే, PF 3G అండ్ 5G అంటే వెర్టికల్ అప్ అనమాట. ఓకే, నెక్స్ట్ PG 3G అండ్ 5G వెర్టికల్ డౌన్. ఓకే, నెక్స్ట్ LO 45. ఓకే, LO 45 అంటే 45 degreesలో మనం పైప్ పెడతాం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి 6G. ఓకే, ఇంక్లైన్డ్ పైపు అప్వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసరికి LO 45 6G అనమాట, ఇంక్లైన్డ్ పైపు డౌన్వర్డ్స్. ఓకే, ఇలా మనకి కొన్ని పొజిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ PA అంటే ఎలా ఉంటుంది, PB అంటే ఎలా ఉంటుంది, PC అంటే ఎలా ఉంటుంది, PD ఎలా ఉంటుంది, PE ఎలా ఉంటుంది. ఓకే, ఇలా మీకు ఆల్రెడీ కొంచెం ఇచ్చాను. నెక్స్ట్ స్లైడ్లో కూడా మనం ఇంకా బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ స్టాండర్డ్స్, AWS స్టాండర్డ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ PA వచ్చేసరికి బ్రిటిష్ స్టాండర్డ్లో ఫ్లాట్ అనమాట. ఇక్కడ ఫ్లాట్ పొజిషన్కి 1G 1F ఫ్లాట్ పొజిషన్స్ అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ PB వచ్చేసరికి హారిజాంటల్ అండ్ వెర్టికల్. ఓకే, ఇక్కడ హారిజాంటల్ వచ్చేసరికి 2G 2F హారిజాంటల్. ఓకే, నెక్స్ట్ PC వచ్చేసరికి హారిజాంటల్. ఇక్కడ ఫుల్ హారిజాంటల్ ఏవైనా సరే 2F 2G. ఓకే, AWSలో ఈజీగా. PD వచ్చేసరికి హారిజాంటల్ ఓవర్ హెడ్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఓవర్ హెడ్ వచ్చేసరికి మనం ఓన్లీ 4G 4Fకి మాత్రమే చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి PE కూడా ఓవర్ హెడ్. ఇక్కడ మనకి ఓవర్ హెడ్ వచ్చేసరికి ఓన్లీ 4G 4F. ఓకే, PF వచ్చేసరికి వెర్టికల్ అప్ అనమాట. మనకి వెర్టికల్ అప్ డౌన్ ఏదైనా సరే మనకు వచ్చేసరికి 3G అనమాట. ఓకే, 3G పొజిషన్ AWSలో ప్రకారం వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి PG వెర్టికల్ డౌన్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ 3G అనమాట, 3G. నెక్స్ట్ వచ్చేసరికి LO ఆల్ పొజిషన్ అప్వర్డ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పైప్ అనమాట. పైప్ వచ్చేసరికి 6Gకి మనం వెళ్ళిపోతాం అనమాట మ్యాక్సిమం. ఓకే, ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా 6G పొజిషన్. ఓకే, ఇక్కడ మనకి మ్యాక్సిమం ఫ్లాట్ వెర్టికల్ డౌన్వర్డ్ వచ్చేసరికి ఇది పైప్లో మనకి 5G వస్తుంది అనమాట. పైప్ ఇలా మనం తీసుకుంటే దీంట్లో ఫ్లాట్ కొట్టేటప్పుడు ఫ్లాట్ వస్తుంది, వెర్టికల్ కొట్టేటప్పుడు ఇలా ఇక్కడ నుండి మనం ఎలా వెళ్తాం కదా, ఇది వెర్టికల్ వస్తుంది అనమాట. తర్వాత ఓవర్ హెడ్ కొట్టేటప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట ఓవర్ హెడ్. అలా మనకి AWSలో వస్తాయి. AWSలో మ్యాక్సిమం సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది వచ్చేసరికి 1G 2G 3G 4G 1F 2F 3F 4F. ఓకే, అలాగే 6G వచ్చేసరికి పైపు, అలా ఈజీ. బట్ బ్రిటిష్ స్టాండర్డ్స్లో వచ్చేసరికి ఇవన్నీ గుర్తుంచుకోవాలి. దీంట్లో నుండి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, మ్యాక్సిమం AWS నుండి అడగడు, వాడు బ్రిటిష్ స్టాండర్డ్స్ నుండే డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది అడుగుతాడు. కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి PFలో వచ్చేసరికి హై హీట్ ఇన్పుట్ అనేది ఉంటుందన్నమాట. PGలో వచ్చేసరికి లో హీట్ ఇన్పుట్ అదేవిధంగా హై కరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి PAలో వచ్చేసరికి ఫ్యూమ్స్ అనమాట, ఫ్యూమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత PBలో వచ్చేసరికి అండర్ కట్ ఛాన్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే,
తర్వాత వచ్చేసరికి మనకి స్పెసిమెన్ టెస్ట్ స్పెసిమెన్ ఎక్కువ తీసుకునేది వచ్చేసరికి ఇక్కడ మ్యాక్రో హార్డ్నెస్కి ఎక్కువ వచ్చేసరికి, అదేవిధంగా ట్రాన్స్ఫర్ టెన్సైల్ బెండ్, ఓకే, ట్రాన్జర్వో టెన్సైల్ అండ్ బెండ్ టెస్ట్కి వచ్చేసరికి స్పెసిమెన్ వచ్చేసరికి ఎక్కువగా తీసుకుంటారు. అదేవిధంగా చార్పీ ఇంపాక్ట్ టెస్ట్కి, ఓకే. ఫస్ట్ ఇక్కడ కొంచెం నేను ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ప్లేట్స్ యొక్క పొజిషన్స్ మనం ఒకసారి చూసుకుందాం, ఓకే. ఇక్కడ వచ్చేసరికి 1G పొజిషను, అదేవిధంగా 1F, ఓకే, 2G ఇక్కడ ఉంది, 2F ఇక్కడ ఉంది, ఓకే, 3G 3F, 4G 4F, ఓకే. ఇలా మీకు పొజిషన్స్ అనేవి చూసుకోవచ్చు, ఓకే. G మీన్స్ గ్రూవ్, F మీన్స్ ఫిల్లెట్, అంతే. ఇది బేసిక్ అనేసి నేను చెప్పలేదు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పైప్స్ అనమాట. పైప్స్లో PA వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. చూసుకోండి, ఇక్కడ మీకు ప్రతిదీ కూడా ఫ్లాట్ వచ్చేసరికి PA, ఓకే, హారిజాంటల్ PB, PD ఓవర్ హెడ్, PG వెర్టికల్ డౌన్, PF వెర్టికల్ అప్, PB హారిజాంటల్, ఓకే. దాని పొజిషన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు బ్రీఫ్గా చూసుకోండి, ఓకే. ఇలా మనకి వెల్డింగ్ పొజిషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి వెల్డింగ్ ప్రొసీజర్ క్వాలిఫికేషన్, ఓకే. వెల్డర్ యొక్క ప్రొసీజర్ క్వాలిఫికేషన్ అంటే WPQ అని అంటారు, లేదా WQT అని అంటారు. WQT అంటే వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్ రికార్డు, WQTR కూడా అని అంటారు, WQT అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. ఎలా పిలిచినా సరే సేమ్ అది ఒకటే అనమాట, ఓకే. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద క్యారీయింగ్ అవుట్ ఏ వెల్డింగ్ ప్రొసీజర్ క్వాలిఫికేషన్ టెస్ట్? అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఒక వెల్డర్ ప్రొసీజర్ వెల్డర్కి వచ్చేసరికి టెస్ట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? టు షో ద వెల్డింగ్ జాయింట్స్ యాజ్ ఎ ప్రాపర్టీస్ దట్ సాటిస్ఫై ద డిజైన్ రిక్వైర్మెంట్, ఫిట్ ఫర్ పర్పస్ అంటే ఫిట్ అప్ పర్పస్కి, అదేవిధంగా వెల్డింగ్ జాయింట్ యొక్క ప్రాపర్టీస్ని కరెక్ట్గా ఉన్నాయో లేదని చూడడం కోసం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాపర్టీస్? ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆర్ ద మెయిన్, ఓకే, ద మెయిన్ interests. Always strength but toughness and hardness may be important, okay. ఫస్ట్ వచ్చేసరికి మనం స్ట్రెంత్ చూసుకోవాలి, కానీ ఆల్వేజ్ ద మెయిన్ ప్రాపర్టీస్ వచ్చేసరికి మెకానికల్ వచ్చేసరికి టఫ్నెస్, అదేవిధంగా హార్డ్నెస్, ఈ రెండు వచ్చేసరికి పక్కాగా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, ఓకే. అదేవిధంగా మనం DT చేసేటప్పుడు వితౌట్ డిఫెక్ట్స్ చూసుకోవాలన్నమాట. వితౌట్ డిఫెక్ట్స్ ఉండేటట్టు మ్యాక్సిమం చూసుకోవాలి, ఓకే. దానికోసం అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్డర్ వచ్చేసరికి వెల్డింగ్ టెస్ట్ కొట్టేటప్పుడు డిఫెక్ట్ ఫ్రీ ఉండాలి. అదేవిధంగా మనకి టెన్సైల్ టెస్ట్, టఫ్నెస్, అదేవిధంగా హార్డ్నెస్ టెస్ట్ ఇవన్నీ పాస్ అవ్వాలి. ఎందుకంటారు అంటే తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు హార్డ్నెస్ ఎక్కువ ఉందనుకో, వెల్డింగ్ కొట్టింది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయన్నమాట. టఫ్నెస్ ఎక్కువైనా వచ్చేసరికి క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఉండడం కోసం మనకి ఒక వెల్డర్కి వచ్చేసరికి ఒక క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది మనం పెడతామన్నమాట, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అకార్డింగ్ టు EN ISO 15614, ఓకే. దీని ప్రకారం చూసుకుంటే ది వెల్డింగ్ ఇంజనీర్ రైట్స్ క్వాలిఫైడ్ వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్ మీన్స్ WPS ఫర్ ప్రొడక్షన్ వెల్డింగ్. ఒక క్వాలిఫైడ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ మీన్స్ వెల్డింగ్ ఇంజనీర్ వచ్చేసరికి WPSని రాస్తాడనేసి చెప్తున్నారు అనమాట, ఓకే. The production welding condition must remain with the range of qualification allowed by the WPQR. అంటే ఈ ప్రొడక్షన్ వెల్డింగ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రేంజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ WPQRలో ఇచ్చిన ఆ రేంజెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎలా చేసేటట్టు మనకు ఉండాలనేసి చెప్తున్నారు అనమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు EN స్టాండర్డ్స్ మీన్స్ యూరోపియన్ స్టాండర్డ్స్, అకార్డింగ్ టు యూరోపియన్ స్టాండర్డ్స్ the welding conditions are called welding variables. అంటే వెల్డింగ్ కండిషన్స్ని వెల్డింగ్ వేరియబుల్స్ అని కూడా అంటున్నారు. వెల్డింగ్ వేరియబుల్స్ క్లాసిఫైడ్ EN ISO స్టాండర్డ్స్ యాజ్ ఎసెన్షియల్ వేరియబుల్స్, నాన్ ఎసెన్షియల్ వేరియబుల్స్, అడిషనల్ వేరియబుల్స్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే డెఫినెట్గా అడుగుతారు ఎసెన్షియల్ వేరియబుల్ అంటే ఏమిటి, నాన్ ఎసెన్షియల్ వేరియబుల్ అంటే ఏమిటి, అడిషనల్ వేరియబుల్ అంటే ఏమిటి. డెఫినెట్లీ మీన్స్ ఈ అడిషనల్ వేరియబుల్ని మనము సమ్టైమ్స్ సప్లిమెంటరీ వేరియబుల్స్ అని కూడా అంటాం అనమాట.
ఓకే, ఈ క్వశ్చన్స్ దీంట్లో ఏదో ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే మేము యాజ్ ఏ వెల్డింగ్ మీన్స్ ఇన్స్పెక్టర్గా వెళ్తే డెఫినెట్గా మీకు దీంట్లో నుండి ఒక క్వశ్చన్ డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు రేంజ్. ఓకే ఓకే మనం వీటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఎసెన్షియల్ వేరియబుల్స్. వేరియబుల్ ఎఫెక్ట్ ది మెకానికల్ ప్రాపర్టీస్, అంటే మెకానికల్ ప్రాపర్టీస్కి ఏ వేరియబుల్ అయితే ఎఫెక్ట్ చేస్తుందో దాన్నే ఎసెన్షియల్ వేరియబుల్ అని అంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎసెన్షియల్ వేరియబుల్ ఏదైనా చేంజెస్ చేస్తే డెఫినెట్గా డబ్ల్యూపీఎస్ వచ్చేసరికి మనము న్యూగా మళ్ళీ రాయాల్సి ఉంటుంది అనమాట డబ్ల్యూపీఎస్ వచ్చేసరికి. ఓకే, అదేవిధంగా సప్లిమెంటరీ వేరియబుల్స్లో వచ్చేసరికి చార్పీ వీనాట్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే కానీ చేయము మ్యాక్సిమం. ఒకవేళ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది ఆ టైంలో ఈ వేరియబుల్ ఎఫెక్ట్ చేస్తే మాత్రమే దెన్ క్వాలిఫై చేయాల్సి ఉంటుందన్నమాట, న్యూ డబ్ల్యూపీఎస్ క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. నాన్ ఎసెన్షియల్ వేరియబుల్కి వచ్చేసరికి ఏ ఎఫెక్ట్ చేసిన ఏ ప్రాపర్టీస్కి ఎఫెక్ట్ చేసినా సరే మనం దీన్ని డబ్ల్యూపీఎస్ని కొత్తగా అంటే న్యూ డబ్ల్యూపీఎస్ని తయారు చేయాల్సిన పని లేదు, రీవైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డబ్ల్యూపీఎస్ ఉంది, దాంట్లో మనకి నాన్ ఎసెన్షియల్ వేరియబుల్స్ ఎఫెక్ట్ మీన్స్ ప్రాపర్టీస్ని ఎఫెక్ట్ చేసాయి, అప్పుడు మనకు వచ్చేసరికి మనకున్న డబ్ల్యూపీఎస్ని రీవైజ్ చేసుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న 001 అయితే 002 చేసుకుంటే సరిపోద్ది రివిజన్ నెంబర్. ఓకే, అలా వీటిని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎసెన్షియల్ వేరియబుల్స్కి వెల్డింగ్ ప్రాసెస్, ఓకే, పీడబ్ల్యూహెచ్టీ, మెటీరియల్ టైప్, ఎలక్ట్రోడ్ టైప్, ఫిల్లర్ వైర్ టైప్, అదేవిధంగా మెటీరియల్ థిక్నెస్, పొలారిటీ, ప్రీ హీట్ ట్రీట్మెంట్, అదేవిధంగా హీట్ ఇన్పుట్, వెల్డింగ్ పొజిషన్స్, ఇవన్నీ కూడా మీకు ఎసెన్షియల్ వేరియబుల్స్. దీంట్లో ఏ ఒక్కటి మనకి ఎఫెక్ట్ చేసినా సరే మనకి డబ్ల్యూపీఎస్ వచ్చేసరికి మనకి కొత్తగా తయారు చేయాలి, అంటే న్యూ డబ్ల్యూపీఎస్ని రెడీ చేయాలి. ఓకే, సప్లిమెంటరీ వేరియబుల్స్, హీట్ ఇన్పుట్, వెల్డింగ్ పొజిషన్. ఓకే, వీటిలో ఏవి ఎఫెక్ట్ చేసినా సరే మనకి డబ్ల్యూపీఎస్ వచ్చేసరికి కొత్తగా రెడీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఎసెన్షియల్ వేరియబుల్స్. నాన్ ఎసెన్షియల్ వేరియబుల్ వచ్చేసరికి క్లీనింగ్, జాయింట్, డిజైన్, ఇంకా వేరే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 2 ఎగ్జాంపుల్కి ఇచ్చాను. క్లీనింగ్ అంటే సంథింగ్ ఏదైనా క్లీనింగ్ సరే లేకపోతే ఏదైనా సరే క్లీనింగ్ చేసి రీవైజ్ చేయొచ్చు డబ్ల్యూపీఎస్ని. జాయింట్ డిజైన్ కూడా ఒకవేళ మీన్స్ సింగిల్ బేవులు జాయింట్ ఇచ్చారనుకో అలాంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఓకే, ఏది వచ్చినా సరే మనకి వీటిని రీవైజ్ చేసుకోవచ్చు, రీవైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు EN 287 స్టాండర్డ్ ప్రకారం వచ్చేసరికి ది వెల్డర్ ఈజ్ అలౌడ్ టు మేక్ ఎ ప్రొడక్షన్ వెల్డ్స్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ షోస్ ఆన్ ద సర్టిఫికేట్. ఓకే, ఒక వెల్డర్ వచ్చేసరికి ఎప్పుడు ఎలా అవుతాడంటే తనకి ఒక వెల్డింగ్ సర్టిఫికేటు ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్కి వెల్డింగ్ చేయడానికి మనకి అప్రూవ్ చేయొచ్చు. ఓకే, ద రేంజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అలౌడ్ ఫర్ ద ప్రొడక్షన్ వెల్డింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లిమిట్స్ దట్ ద EN స్టాండర్డ్స్ స్పెసిఫై ఫర్ ద వెల్డర్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ వేరియబుల్స్. అంటే EN స్టాండర్డ్ ప్రకారం వచ్చేసరికి ఎసెన్షియల్ వేరియబుల్స్కి అన్నిటికి కూడా స్పెసిఫై మీన్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే వెల్డర్ వచ్చేసరికి వెల్డింగ్ ప్రొసీజర్స్కి మీన్స్ వెల్డింగ్ చేయడానికి ప్రొడక్షన్ వెల్డింగ్కి అలౌ అవుతాడు. ఇఫ్ ఇన్ కేస్ ఏ సర్టిఫికేట్స్ మే బీ విత్డ్రాన్ బై ఎంప్లాయర్ ఇఫ్ ద రీజన్ టు డౌట్ ఎబిలిటీ ఆఫ్ ది వెల్డర్. ఫర్ ఎగ్జాంపుల్ హై రిపేర్ రేట్, నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు విత్ ది క్వాలిఫైడ్ డబ్ల్యూపీఎస్. అర్థమైందా? ఏంటంటే సమ్టైమ్స్ ఒక వెల్డర్ వచ్చేసరికి క్వాలిఫై అయిపోయాడు కానీ వాడికి సర్టిఫికేట్ కూడా మనం ఇష్యూ చేసాం, కానీ సమ్టైమ్స్ మనం ఆ సర్టిఫికేట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే మనకి డౌట్ ఉండొచ్చు. ఓకే, ఏం డౌట్ అంటే వాడు చేసే పని ఎక్కువగా రిపేర్స్ రావచ్చు, యూటీ రిపేర్స్. మనం ఎక్కువగా యూటీ వర్క్ చేసేటప్పుడు ఎక్కువ యూటీ రిపేర్స్ వచ్చేవనుకో అలాంటి టైంలో కూడా ఆ సర్టిఫికేట్ని విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే మనం ఏ డబ్ల్యూపీఎస్ అయితే క్వాలిఫై చేసామో దానికి అకార్డెన్స్గా వాడు వర్కింగ్ చేయలేకపోతే వాడి యొక్క వర్క్ కూడా ఇవ్వలేకపోతే ఓకే అలాంటప్పుడు మనం వచ్చేసరికి సర్టిఫికేట్ వచ్చేసరికి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ది క్వాలిఫికేషన్స్ ఆల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ 2 years. ఓకే, ప్రొవైడెడ్ దేర్ ఈజ్ సర్టిఫైడ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది వెల్డింగ్ టు ద డబ్ల్యూపీఎస్ ఇన్ దట్ టైం. ఓకే, అంటే 2 సంవత్సరాల వరకు కూడా మనం సర్టిఫికేట్స్ని వ్యాలిడ్ చేయొచ్చు అనమాట, అంటే కంటిన్యూస్గా వెల్డింగ్ చేస్తే మాత్రమే. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసరికి 6 monthsకి వచ్చేసరికి
ఓకే, వెల్డర్కి వచ్చేసరికి రీటెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అది వచ్చేసరికి వెల్డింగ్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ రీటెస్ట్ చెప్పాలి. అదేవిధంగా మనకి థర్డ్ పార్టీ లేకపోతే మనం ఇంటర్నల్గా మనమైనా సరే ఒక క్వాలిటీ మీన్స్ ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి వాటిని రెన్యువల్ చేయాలన్నమాట. ఓకే, ఎవ్రీ 6 మంత్స్కి ఒక వెల్డర్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి అది ఎక్స్పైర్ అయిపోద్ది. వెల్డర్ సర్టిఫికేట్ వచ్చేసరికి దాన్ని మనం రెన్యువల్ చేయాలి. సమ్టైమ్స్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్డర్ వచ్చేసరికి సమ్టైమ్స్ డైలీ వెల్డింగ్ చేసినట్టయితే నో ప్రాబ్లం. ఒకవేళ వెల్డింగ్ చేయకుండా గ్యాప్ వచ్చిందనుకో వాడికి రీటెస్ట్ ఇచ్చి మనం సర్టిఫికేట్ వచ్చేసరికి రెన్యువల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి టెస్ట్స్ రిక్వైర్డ్స్. ఓకే, టెస్ట్ మెథడ్స్ రిక్వైర్డ్ ఫర్ ద వెల్డింగ్ క్వాలిఫికేషన్, వెల్డర్ క్వాలిఫికేషన్ బేస్డ్ ఆన్ ది బ్రిటిష్ స్టాండర్డ్ యూరోపియన్. ఓకే, 287. ఓకే, టెస్ట్ మెథడ్ వచ్చేసరికి విజువల్ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి నార్మల్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రేడియోగ్రఫీ మనకు వచ్చేసరికి బట్ట వెల్డింగ్కి అయితే రేడియోగ్రఫీ పక్క కావాలి, బట్ట వెల్డ్ పైప్కి అయినా సరే పక్క కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీన్స్ ఇక్కడ ఎన్ని కావాలనేది, ఎన్ని పీసులు టెస్ట్ చేయాలని. ఓకే, బెండ్ టెస్ట్ వచ్చేసరికి 3 పీసెస్ చేయాలి. ఓకే, ఫ్రాక్చర్ టెస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఫిల్లెట్ వెల్డ్కి వచ్చేసరికి 4 నుండి 5 వరకు చేయాల్సి వచ్చింది. ఓకే, ఇలా ఉంటుంది అనమాట టెస్ట్ పీసెస్. ఓకే, మీరు ఇవన్నీ చూసుకోండి. ఓకే, ఫైనలీ మనం ఇప్పుడు స్టేజెస్ ఒకసారి చూసుకుందాం వెల్డర్ క్వాలిఫికేషన్ చేయడానికి. ది వెల్డింగ్ ఇంజనీర్ రైట్స్ ఏ WPS ఫర్ వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్ పీసెస్. ఓకే, ఒక వెల్డింగ్ ఇంజనీర్ వచ్చేసరికి WPS రాస్తాడు వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్ పీస్ కోసం. ఓకే, ది వెల్డర్ మేక్స్ ది టెస్ట్ వెల్డ్ ఇన్ అకార్డింగ్స్ ది WPS. మీన్స్ WPSని వాడు ఆధారంగా చేసుకొని వెల్డర్ వచ్చేసరికి వెల్డింగ్ టెస్ట్ చేస్తాడు. ఓకే, వెల్డింగ్ ఇన్స్పెక్టర్ మానిటర్స్ ద వెల్డింగ్ టు ఎన్ష్యూర్ దట్ ద వెల్డర్ ఈజ్ వర్కింగ్ అకార్డింగ్ విత్ ది WPS. అంటే వెల్డింగ్ ఇంజనీర్ వచ్చేసరికి మానిటరింగ్ చేస్తాడు, అది కూడా ఈ WPS ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా వాడు వెల్డింగ్ కొడుతున్నారా లేదని. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామినింగ్ కోసం థర్డ్ పార్టీని పిలవచ్చు లేదా మనమైనా మానిటర్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ యూ క్వాలిఫైడ్ వెల్డింగ్ ఇంజనీర్ అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆ టెస్ట్ కూపన్ అయితే ఏదైతే ఉందో ఆ టెస్ట్ కూపన్ వచ్చేసరికి NDTకి మెథడ్స్ కోసం ఇవ్వాలి. దాంట్లో వచ్చేసరికి విజువల్ ఇన్స్పెక్షన్ చేయాలి, MT, UT, PT, RT అన్నీ కూడా మనకి చేయాల్సి ఉంటుంది. ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత మనకు వచ్చేసరికి మేబీ సమ్టైమ్స్ వచ్చేసరికి సమ్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, బెండ్ టెస్ట్, మ్యాక్రో టెస్ట్ అవన్నీ కూడా కావాలంటారు. ఇఫ్ ఇన్ కేస్ అవి కావాలంటే అవి కూడా చేయొచ్చు, లేదనుకుంటే వీటిని చేస్తే సరిపోతుంది. వెల్డర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, అవి కూడా దాని యొక్క వెల్డింగ్ కండిషన్స్, దాని యొక్క రేంజ్ ఆఫ్ అలౌడ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ప్రకారంగా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫైనల్లీ థర్డ్ పార్టీ నుండి చేసిన ఎన్ష్యూర్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ నుండి మనకు సర్టిఫికేట్ వచ్చేసి మనకి అన్ని రిజల్ట్ అనేది కూడా పాస్ అయ్యాయి అనేసి ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈవెన్ ఇంటర్నల్లీ మనమైనా ప్రిపేర్ చేయొచ్చు, లేదా థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చినా ఓకే ప్రిపేర్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రిపేర్ చేస్తే మన యొక్క వెరిఫికేషన్ సైను, అదేవిధంగా మన యొక్క క్వాలిటీ మేనేజర్ ఒక సైను, అదేవిధంగా థర్డ్ పార్టీకి కూడా పిలిచి వాళ్ళకి కూడా ఒక సైన్ తీసుకోవాలి. ఇలా మనకి ఒక వెల్డర్కి వచ్చేసరికి క్వాలిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు క్లాస్ వచ్చేసరికి. ఓకే, WQTని మనం ఇలా ప్రిపేర్ చేయడం అనేది నేర్చుకున్నాం ఈరోజు క్లాస్లో. ఓకే వ్యూయర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా మీ యొక్క ఆదరాభిమానాలు చాలా అంతా బాగున్నాయి. అందరూ కూడా మంచిగా నేర్చుకుంటున్నారు, అందరూ కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ. అదేవిధంగా అందరికీ షేర్ చేయండి, మన వాళ్ళందరికీ మంచిగా వాళ్ళు రీచ్ అవ్వాలి. అందరికి కూడా అందరూ మంచిగా నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశం. ఓకే, ఎనీవే అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ మిషనరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.